హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎండలు చాలా మండిపోతున్నాయండి. ఎండాకాలం కూడా సరిపోదు. అది ఆగస్టులో కూడా ఇంత ఎండలు ఎప్పుడు చూడలేదండి. అంత ఎండగా ఉంది. ఏం తినాలన్నా కడుపులో మండిపోతూనే ఉంటుందండి. ఇంకా ఏంటంటే వేడి చేసేస్తుందండి, ఎక్కువగా వేడి చేసేస్తుంది. ఈ వేడి తగ్గాలి అంటే మనం చక్కటి వంటింటి చిట్కాలు లాంటి పులుసులు ఉన్నాయండి. ఆ పులుసులు మీకు చెప్తాను, అదేంటనేది కూడాను. ఆకలి కూడా చాలా బాగా వేస్తుందండి. అలాగే షుగర్ లెవెల్కి కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. మా ఆకలి మందగించిన వాళ్ళకి కానీ ఇది కానీ ఈ పులుసు కానీ పెడితే మాత్రం చక్కగా మంచి భోజనం తినేస్తారండి. ఇంకా కావాలి అనుకునే విధంగా ఉంటుందండి ఈ పులుసు మాత్రం. అంత చక్కటి పులుసు అండి ఈరోజు మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది మెంతులండి. 50 గ్రాముల మెంతులు నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకోవాలా. 50 గ్రాముల మెంతులండి. అలాగే ఇది ఉసిరికాయ అన్న కొంచెం పెద్దది చింతపండు పిసికి పెట్టుకునేదండి ఇది. అలాగే టమాటాలు ఉన్నాయి కదండి, టమాటాలు ఒక 2 టమాటాలు కొంచెం ఇలాగా మిక్సీ పట్టుకున్నట్లాగా చక్కా ముక్కలాగా ఇలా తయారు చేసుకునేదండి ఇది. ఇది ఒక చిన్న 2 టమాటాలు సరిపోతుంది. లేదు అనుకుంటే పెద్దవి ఉంటే ఒక 2 వేసుకోవచ్చండి. నాకైతే సరిపోతుందని చెప్పేసి ఇది చేశానండి. అలాగే ఉల్లిపాయలు అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 కావాలండి. 3ని చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవ్వండి, కట్ చేసుకొని పెట్టుకునివ్వండి. ఇవి పోపు దినుసులండి. ఇవి ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు ఉండాలండి. దీనికి పచ్చి కరివేపాకు ఉంటే మంచి టేస్టీ వస్తుంది అనమాట మనకి మెంతుల పులుసు. అలాగే ఇవి వెల్లుల్లి అండి, కొంచెం చితకొట్టి వేసుకోవాలి. ఇవి పొట్టు తీసినా ఒకటే, తీయకపోయినా ఒకటండి. పొట్టుతో వేసుకున్నా సరే మంచి ఫైబర్ శాతం ఉంటుంది కాబట్టి పొట్టు తీయవసరం లేదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కళాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మరీ ఎక్కువగా పోయకూడదండి, అలాగని కొంచెం తక్కువగా పోయకూడదు. మీడియం రేంజ్లో వేసుకోవాలి. చూడండి, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అలా పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే ఎగట వచ్చేస్తుంది అనమాట. మెంతులు ఎగటగా ఉంటుంది కదా, అందుకనే దీంట్లో ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదండి. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు మెంతులు వేసుకున్నామండి. మెంతులు బాగా ఫ్రై అవ్వాలండి. మెంతులు అయిపోయావండి. ఇప్పుడు పోపు దినుసులు కూడా ఫ్రై చేసుకుందామండి బాగా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇది కూడా బాగా ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలో తేమ వచ్చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలో తేమ వచ్చేస్తుందండి. బాగా ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకొని టమాటాలో పచ్చి వచ్చినంత వరకు కూడా ఇవి కూడా ఫ్రై చేసుకుందాం.